ఈరోజు జూన్ 15వ తేదీ సోమవారం. బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,910 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,38,334 వద్ద ఉంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర స్వల్పంగా పెరిగినట్లు చూడవచ్చు. బంగారం ధరలు గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే 2.64% తగ్గినట్లు చూడవచ్చు. బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న పరిణామాలే కారణంగా చెప్పవచ్చు. డాలర్ విలువ బలపడే కొద్దీ బంగారం ధర తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే వార్తలు కూడా బంగారం ధరలు తగ్గడానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ప్రస్తుతం 1 ఔన్స్కు $4,100 పడిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు $4,300 స్థాయికి దాటింది. అంటే మళ్ళీ బంగారం ధర రికవరీ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు మళ్ళీ పెరగడానికి ప్రధాన కారణం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డుతో పోల్చి చూస్తే 30,000 రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు చూడవచ్చు. ఎందుకంటే జనవరి 23వ తేదీన బంగారం ధర 1,83,000 రూపాయల వద్ద ఆల్ టైమ్ రికార్డు స్థాయిని పలికింది. అక్కడి నుండి బంగారం ధర దాదాపు 33,000 రూపాయలు తగ్గినట్లు చూడవచ్చు. ఇక ఈరోజు వెండి ధర ఎలా ఉందో చూద్దాం. 1 కేజీ వెండి ధర 2,47,650 రూపాయలు పలుకుతుంది. నిన్నటితో పోల్చి చూస్తే వెండి ధర పెరిగింది. డాలర్ విలువ క్షీణించడంతో వెండి ధర బలపడినట్లు చూడవచ్చు. వెండిలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది. గడిచిన 6 నెలలుగా గమనించినట్లయితే వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగినట్లు చూడవచ్చు. నిజానికి సిల్వర్ ధర పెరగడానికి ప్రధాన కారణం ఇండస్ట్రియల్ డిమాండ్. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ పట్ల పెరుగుతున్న అవగాహన కారణంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ఉత్పత్తికి డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా సోలార్ ప్యానెల్స్ తయారీలో ఉపయోగించే వెండికి కూడా డిమాండ్ అంతర్జాతీయంగా పెరగడంతో అటు సిల్వర్ సరిపోయినంత సప్లై లేకపోవడంతో ధరలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. 1,00,000 రూపాయలు కేజీగా ఉన్నటువంటి సిల్వర్ ఏకంగా 4 లక్షల రూపాయల కేజీ వరకు వెళ్ళిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి తగ్గడం చూడవచ్చు.